ఒక చిన్న అబ్బాయి ప్రతి చిన్న విషయానికి అరిచేవాడు. ఒకరోజు నాన్న ఒక మేకుల సంచిచ్చాడు. కోపం వచ్చిన ప్రతిసారి ఈ గోడలో ఒక మేకును కొట్టు అన్నాడు. అలా ఆ చిన్నవాడు ప్రతిరోజు కొన్ని మేకులు కొట్టేవాడు. కొన్ని రోజుల తర్వాత నాన్న అన్నాడు, ఇప్పుడు కోపం రాకుండా ఉన్న ప్రతిసారి ఒక మేకును తీసేయి. ఆ చిన్నవాడు అలాగే చేశాడు. అన్ని మేకులు తీసేశాక గోడ మొత్తం రంధ్రాలతో నిండిపోయింది. అబ్బాయి అడిగాడు, నాన్న, ఇప్పుడు మేకులు లేవు కదా, అయితే పని పూర్తయిందా? నాన్న మెల్లగా గోడను చూపిస్తూ అన్నాడు, మేకులు లేవు, కానీ వాటి గుర్తులున్నాయి చూడు. కోపంతో చెప్పిన మాటలు కూడా అలాగే మనుషుల మనసుల్లో గుర్తులుగా మిగిలిపోతాయి. ఆ రోజు నుంచి ఆ చిన్నవాడు కోపం వచ్చినప్పుడు మాటలు కాకుండా ఆలోచించడం నేర్చుకున్నాడు. నీతి: కోపాన్ని ఆపగలిగిన వాడే నిజమైన బలవంతుడు.